నాతో పాటు అతిమితిగా ప్రేమించిన మా ప్రియపరులకు దేవ నిఘనమైన శ్రేష్టమైన నామం వందనములు తండ్రి. గత శుక్రవారం నుంచి ఇంతవరకు నీ రెక్కల కింద భద్రపరిచి తండ్రి ఈ విధంగా కూడి మరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి తండ్రి ఈ దినాన రాణి బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరొక తరుణాన్ని దయచేయండి తండ్రి. అలా హృదయాలను ప్రేరేపించేలాగా నీ కృప చూపించమని అడుగుతున్నావు తండ్రి. అదేవిధంగా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మరి తండ్రి నీ కొన్ని మాటలు మాట్లాడుచుండగా తండ్రి నీ కృప చూపించమని, దయ చూపించమని తండ్రి నీ మహిమార్థంగా మాట్లాడడానికి నీ కృప చూపించమని అడుగుచు మరి తండ్రి ఇంటున్న నీ కుమారులకు కూడా మంచి జ్ఞానాన్ని వివేచన దయచేయమని అడుగుచు చెప్తున్న నాకును నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని అడుగుచు మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. అయితే నేను చెప్తాను ఏమంటే నీ సావాసము ఎవరితో అని ఒక మెసేజ్ మీరు అందరూ నోట్ చేసుకోగలరు. సావాసము ఎవరితో అంటే మన సావాసము ఎవరితో ఉంది ఈ రోజుల్లో మనం ఆలోచించుకున్నట్లయితే కదా. సావాసం అనగానే మనము దేవుడితో సావాసం చేస్తున్నామా, మనుషులతో సావాసం చేస్తున్నామా, లేకుంటే అదేవిధంగా ఆలోచించుకున్నట్లయితే మన సెల్ ఫోన్తో సావాసం చేస్తున్నామా కదా. అంటే ఎన్ని రకరకాలైన సాతానుగాడు మన మధ్యలోకి తీసుకొచ్చి పెట్టాడు కదా. ఎక్కువ మంది ఆలోచించుకున్నట్లయితే దేవుడికి తక్కువ సమయం ఇస్తారు. మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ ఫోన్కి కానీ ఎక్కువ సమయం ఈ రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది కదా. అంటే అదే కాకుండా ఈ ఫోనే కాకుండా ఒక మనిషి కూడా సావాసం చేయగలుగుతున్నాడు ఈ రోజుల్లో కదా. అంటే దేవునికితో సావాసం చేయడం లేదు కానీ ఎక్కువ మనిషితోని కానీ ఫోన్తోను కానీ మరి ఎక్కువ ఈ లోకంలో మరి ఇప్పుడు చాలా వైరల్గా మారిపోతుందంటే ఫోన్తో ఎక్కువ సావాసం కలిగి ఉంటున్నారు అన్నట్లు మనకు కనపడుతుంది కదా. అంటే ఈ వ్యక్తులతో సావాసం చేస్తే ఏ విధంగా మనము దేవునికి దూరం అవుతున్నాము, అదేవిధంగా మరి ఈ ఫోన్తో సావాసం చేసినా కానీ దేవునికి చాలా దూరంగా ఉంటున్నాము కదా. అంటే దేవునికి మనకు సావాసం లేకుండా అయిపోతుంది కదా. అనుకుంటా మనం వారానికి ఒకసారి వస్తున్నాం, ఇక్కడ మాట్లాడుకొని పోతున్నాము, దేవునితో సావాసంగా ఉన్నానని మనం అనుకుంటాం కానీ దేవునితో సావాసము లేదు మనకు. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో మనకు అంత దగ్గర సంబంధము లేదు అనిపిస్తుంది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే. అంటే మన ఫోనే ఆ దేవునితోని దూరం చేస్తుందేమో కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనము మన దేవుడు సాటి అయిన సహకారిగా ఉన్నప్పుడు మన భార్యతోని మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఫోన్లోనూ మనము మాట్లాడుతూ ఉంటాము. అంటే ఇది కూడా మనం ఏమంటే దేవుడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేము కానీ మన ఫ్యామిలీ మెంబర్కు మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామేమో కదా. మన సావాసం ఏంటంటే ఫోను కదా. అదేవిధంగా చూసుకున్నట్లయితే సునీల్ గారు నాతో మాట్లాడతారు, నాతో సునీల్ గారు మాట్లాడతారు, అదేవిధంగా ప్రశాంత్ గారితో నేను మాట్లాడతాను, కుమార్ గారితో నేను మాట్లాడతానంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మన వ్యక్తుల మధ్యలో సావాసం పెరుగుతుంది. అదేవిధంగా దేవునితో సావాసం మనము కలిగి ఉండలేము కదా. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నాము, మనం పని చేసుకోవడానికి మనం ఇక్కడ వచ్చినప్పుడు మనకు సావాసం ఏ విధంగా మారిపోతుందో అంటే పనికి మనకు అంటే ఆ సైడ్కి వెళ్ళడము రూమ్కి రావడం అన్నది ఇది ఒక సావాసం కూడా ఏర్పడిపోతుంది. అంటే ఈ సావాసాల వల్ల మనము దేవునికి దూరం అయిపోతున్నాము అని మనకు అనిపిస్తుంది. సరే, మనం అందరం ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా ఆలోచించుకున్నట్లయితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఆలోచించుకోవాలి ఎడగా మనకు ఇవన్నీ అర్థం కావు. అంటే ఒక స్నేహితుడు ఒక వ్యక్తి మనకు ఏ విధంగా బోధిస్తున్నాడు అంటే చెబుతున్నాడని మనం ఆలోచించుకున్నట్లయితే మన సావాసం నుంచి మనకు ఎలా దూరం చేస్తున్నాడు అని ఆలోచించుకున్నట్లయితే కొరింథీయుల రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము ఇంత మంచి మాటలు కొన్ని దేవుడు పౌలు గారి దాని ఇక్కడ రాయించాడు. 15వ అధ్యాయము 33వ వచనం, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని మోసపోకుడి దుష్ట సాంగత్యము
మంచి నడవడిని చెడుపును అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాక, మోసపోకుడి అంటే జనంలో మనము లోకంలో ఉన్నప్పుడు తన స్నేహితుడు ఇప్పుడు ఈరోజు ఆరాధన అంటే శుక్రవారం ఈరోజు దేవుడికి సమయం ఇచ్చే మనం ఈ సమయాన్ని ఒక స్నేహితుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఏమెళ్తావు అని ఒక మాట మాట్లాడితే అతను అక్కడనే ఆగిపోతున్నాడు కదా. అంటే మందిరానికి రాకుండా అక్కడనే ఉండిపోతున్నాడు కదా కదా. అంటే దేవునికి మరి ఆ స్నేహితుడి ద్వారా నేను దేవునికి దూరం అవుతున్నా అని అనుకుంటాడంటే అది లేదు, అది అనుకోడు కదా. అనుకోగలుగుతున్నాడా? అంటే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే, అవును నేను దేవుడిని మోసం చేస్తున్నానేమో, దేవుని మాటను ధిక్కరిస్తున్నానేమో, ఆ మాట నేను వినకూడదు అని అతన్ని అక్కడనే వదిలిపెట్టి మళ్ళీ మందిరానికి రాగలిగే నీకు ఆ ధైర్యాన్ని ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆ దేవుడు దయచేస్తాడు. అది మనం ఎరగాలి ఖచ్చితంగా కదా. అయితే ఇదే మాట మనం ఆలోచించుకున్నట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఫోన్ కానీ మన ఫ్రెండ్షిప్ కానీ మన ఫ్యామిలీ కానీ కదా, ఇవన్నీ ఏ విధంగా దేవునికి దూరం చేస్తున్నాయని ఆలోచించుకున్నట్లయితే ఇవన్నీ మనం ఏదో ఒక ఇబ్బందిగా మన ఫ్యామిలీ నుంచి ఏదో ఒక ఇబ్బంది వచ్చిందంటే మనం అక్కడనే రూమ్లో ఉండిపోయి ఫోన్ మాట్లాడతాము కదా. ఓకే, నీ ఫ్రెండ్ ఓళ్ళో వాళ్ళ ఇంట్లో ఎవరో బాగలేరు అన్నప్పుడు మళ్ళీ నువ్వు చర్చికి వచ్చి అతని గురించి నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు గుడికి రాగలుగుతావా? లేదు. కాదంటే అతని ఫ్రెండ్ వాళ్ళ నాన్ననో అమ్మనో ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆయనతో పాటు మనం అక్కడ ఉండగలుగుతున్నాం. అంటే దేవునికి మనము చోటు ఇవ్వలేము. అంటే ఎక్కువ మనం ఆలోచించుకున్నట్లయితే ఇది బైబిల్ను ఎక్కువ చదివిన వారిలో ఇది మోసపోవడానికి అవకాశము ఉండదు. ఎక్కువ దేవుని జ్ఞానాన్ని మనం ధ్యానించాలి కదా, ధ్యానించాలి. ఒకసారి ఒక కీర్తనల గ్రంథం ఒకసారి రండి, అందరూ కీర్తనల గ్రంథంకు రండి. మనం ఆలోచించుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడద్దాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే, అందరికీ సుపరిచితమే. చదవండి. దుష్టులు ఆలోచన నడవక, పాపుల మార్గముల నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ఏమో దివారాత్రములు ధ్యానించాలి అని తెలియపరుస్తున్నాడు. అంటే ధ్యానించినట్లయితే ఈ గ్రంథం మనకి ఏమి వివరిస్తుంది అంటే, అవును ఈ దుష్ట సంగతాన్ని మనం వదిలిపెట్టాలి, మనకు దేవుడికి సమయం ఇవ్వాలి, మనం ఉన్న ప్లేస్లో దేవుడు ప్రధాన స్థానంగా మనం చూపించాలి అని మనము ఒక ధైర్యంగా మనం చెప్పగలుగుతాము కదా. అదేవిధంగా మనం ఈ బైబిల్లో మనము ఈ దుష్ట సంగతులతో మనం నడిచినటువంటి ఈ లోకంలో మనం ఏమవుతుందంటే ఇరువదకు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ మాటలకు మనము లొంగిపోయి అక్కడనే ఉండిపోతాము. దేవునికి అంతా ప్రిఫరెన్స్ ఇవ్వము, దేవుని వాక్యానికి కూడా మనము లోబడము. వారానికి ఒకసారి వచ్చినాం ఇక్కడ ఇంటున్నాం వెళ్ళిపోతున్నాం అంటే అది కాదు. కానీ మన వ్యక్తిగత బైబిల్ జ్ఞానం కూడా మనం చదువుకోవాలి, అప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతాము కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. దుష్టులు అలాగనుండక గాలి చెదురు కొట్టే పొట్టు వలనందు, కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని తెలియజేస్తున్నాడు కదా. దుష్టుల మార్గం ఎవరికి తెలుసు అంటే యెహోవాకు ఖచ్చితంగా తెలుసు కదా. మనం దుష్టత్వంలో ఉన్నామంటే యెహోవాకు తెలుసు. అంటే సావాసం ఎవరితో ఉన్నాం? నువ్వు దుష్టులతో ఉన్నావా, విశ్వాసులతో ఉన్నావా? మరి చర్చికి వచ్చే మెంబర్స్తో సావాసం చేస్తున్నావా? ఎవరితో నీ సావాసం చేస్తున్నావు? అంటే దేవుని తెలియని వారితో సావాసం చేస్తున్నావా? ఎలా నీ సావాసం ఎవరితో ఉంటుంది? ఈ రోజుల్లో మనం ఆలోచించుకున్నట్లయితే ఎక్కువ అంటే చర్చిలో ఉన్న కుమార్ గారితో నాకు పడదు, ఆయనతో నేనెందుకు ఫోన్ చేయాలి, పద్మ గారికి నాకు పడదు. అంటే ఇందులో ఎంత విరోధ భావం కలిగిస్తున్నారంటే చూసావా? అదే
బయట ఉన్న వ్యక్తితో అంత ప్రేమగా ఆప్యాయంగా మనం మాట్లాడగలుగుతాం, కానీ చర్చ్కి వచ్చే నెంబర్స్తో మనం మాట్లాడతామంటే అది మనం మాట్లాడడం. అంటే సాతాను ఇంతలో ఎంత వైరాన్ని మన మధ్యలో ఉంచాడంటే చూసారా, ఇది గమనించగలుగుతాం మనం. ఎవరన్నా మాట్లాడు, ఎలీషా గారు మాట్లాడతారా? పలానా రవి గారు రాలేరు, ఎందుకు రాలేరని మనం మాట్లాడగలుగుతున్నాం. మా చర్చ్కి ఎందుకు వెళ్తలేరని? ఎందుకు? ఎవరితో సావాసం? చర్చ్కి వచ్చే నెంబర్స్తో, మన చర్చ్కి వచ్చే నెంబర్తో మనం సావాసం కలిగి ఉంటాం ఈ రోజులు. అవునా? సావాసం లేదు. మరి డేవిడ్ గారు ఎందుకు వచ్చారు, ఎందుకు రాలేరు, ఏ ప్రాబ్లం వల్ల రాలేరు అని మనము ఆయన నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు ఫోన్ చేసి మనం అనగలుగుతున్నాం ఒక మాట. ఆయన అసలు ఏం లేదు, అతను ఉన్న రవి గారు ఆయన చూసుకుంటారని మనం ఎంత మండి వైఖరిగా వ్యవహరిస్తున్నాం తెలుసు. అంటే మన సావాసం ఎవరితో ఉందంటే, బయట ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం జరిగిందంటే అతని దగ్గరికి మనము టెక్స్ట్ కట్టించుకొని కూడా మనం వెళ్ళగలుగుతాం. కానీ తోటి సోదరుడు మరి చర్చికి వచ్చే మెంబర్స్ ఏమైంది, ఏ విధంగా రాలేకపోయి ఉన్నాడని కూడా మనం కనీసం కాల్ చేసి కూడా మనం మాట్లాడలేకపోయిన స్థితిలో మనం అందరము ఈ రోజుల్లో మనం ఉంటాం కదా. చాలా చాలా మన అంటే సాతానుగాడు మనకి అంటే సోదరు భావంతో ఉన్నవారికి వైరాన్ని కలిగించాడు కదా. వైరాన్ని కలిగించినట్లు మనకు కనబడుతుంది. చూడండి ఇంకో మాట, సామెతల గ్రంథం మనం చూద్దాం. ఇంకా ఏమేమి జరుగుతున్నాయి, దేవుడు ఏమేమి చెప్తున్నాడు అని. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతలు 23 తీసారు అందరూ. సామెతలు 23:20 వచనం. ఇప్పుడు చూద్దాం ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్నది అన్నది మీకు మంచిగా మనం చూసుకున్నట్లయితే 20 వచనం చదవండి బ్రదర్. ద్రాక్షరసము తాగువారితో గాను, మాంసము హెచ్చుగా తినువారితో గాను. ఏమంటున్నారండి? ద్రాక్షారసం అంటే ఏంటిది? మద్యం. మాంసము తినవారితో, హెచ్చు తినవారితో ఏమంటున్నాడు? సావాసము చేయవద్దంటున్నాడు. ద్రాక్షారసం అంటే ఈ లోకంలో మద్యముగా ఉన్నది. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంతే. తాగువారు ఎక్కువ సావాసం చేస్తారు. మాంసం తినేవారితో, నేను వచ్చేస్తున్నాను, ఇక్కడికి రండి, ఇండస్ట్రియల్ ఏరియాకు, హైదరాబాద్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ బిర్యానీ మనం తిందాం, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిందాం అనే వరకు అందరూ ఎగేసుకుంటూ రాగలుగుతాను. నేను కూడా ఆల్కహాల్ ఉన్న వ్యక్తిని కూడా నేను ఇక్కడికి రాగలుగుతాను కదా. అవును, అంటే హెచ్చుగా వినని వారితో సావాసం చెయ్యొద్దని చెప్తున్నాడు దేవుడు. అవి మనకి ఇంపార్టెంట్ కావు అంటున్నాడు. సావాసం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరితో? మలక్షరతో బ్రదర్. ద్రాక్షరసం తాగువారితో గాను, మాంసం హెచ్చుగా తినువారితోను సావాసము చేయకము. కిందికి తాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులు ఆగుదురు. ఇంకా కిందికి నిద్రమత్తు, చింపు గుడ్డలు ధరించుటకు కారణమగును. చూస్తున్నారు కదా ఏం చెప్తున్నాడు సామెతల. మరి సోలమన్ గారు రచించాడు కదా, ఏమి చెప్తున్నాడు కదా. ఇవన్నీ మనం ఆలోచన కలిగి ఉండాలా లేదు? ఆలోచన కలిగి ఉండాలి. దేవుడి జ్ఞానాన్ని అంటే దీన్ని పరిశోధిస్తే ఈ పరిశోధనలో మనకు తేలుతుంది ఇదంతా. ఎవరితో సావాసం చెయ్యాలి, ఎవరితో సావాసం చెయ్యకూడదు అని ఇవన్నీ మనకు చెప్తున్నాడు కదా. తన అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. అదే సామెతల గ్రంథం మళ్ళీ రండి, 13వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులతో సావాసం చేయువాడు జ్ఞానము గలవాడును, మూర్ఖులతో సావాసం చేయువాడు చెడిపోవును. జ్ఞానులతో సావాసం చేసిన వాడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడు అవును అని తెలియపరుస్తున్నాడు. జ్ఞానులతో సావాసం చేసిన ఎడల మనము జ్ఞానం గల వారము అవుతాము. మూర్ఖులతో సావాసం చేసిన వారమైతే ఏమవుతామట? చెడిపోవును అంటే దేవునికే మనము దూరంగా అయిపోతున్నాము, దేవునికి దూరంగా అయిపోతున్నాము అని మరి సోలమన్ గారు ఇక్కడ రచించాడు కదా. మరొకసారి చదవండి బ్రదర్. జ్ఞానులతో సావాసం చేయవాడు
జ్ఞానం గలవాడు మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును, కీడు పాపమును తరుమును. కీడు పాపమును తరుమును. సరిపోయింది. అంటే మనం ఎక్కువ శాతం ఎవరితో సావాసం చేయాలంటే జ్ఞానులతోనే సావాసం చేయాలని బైబిల్ ముందు ప్రిఫరెన్స్ ఇస్తుంది, బైబిల్ ముందు చెబుతుంది. మూర్ఖులతో సావాసం చేసినట్లయితే మనము దేవునికి దూరంగా ఉంటామని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సామెతల్లో నేను చెప్పేటివన్నీ ఎక్కువ సామెతల్లో ఉంటాయని చూడండి. 24 సామెతలు 24వ అధ్యాయము 1. దుష్టులను చూచి మత్సరపడకము, వారి సావాసము కోరకము. వారి సావాసము కోరకము అంటున్నాడు. దుష్టులను చూచి నువ్వు మత్సరపడకము, వారి సావాసము కోరకము. అంటే వాళ్ళతో సావాసం చేయడానికి నువ్వు ఇష్టపడకు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళతో సావాసం చేయడానికి ఇష్టపడకము అని తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోకంలో చూసిన వారైతే ఏ విధంగా ఉంటున్నారు అంటే దేవుని నమ్ముకున్న వారు కూడా ఈ విధంగా ఈ రోజుల్లో మారిపోతున్నారండి. ఈ గలుపులో వచ్చిన తర్వాత క్రైస్తవులు ఏ విధంగా మారిపోతున్నారంటే ఆ దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలేరు. ఎక్కడైతే స్త్రీలు ఉన్న చోటికి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు, అంటే ఆ సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే ఇక్కడ సత్యవాక్యము చెప్పబడుతుంది, ఇక్కడికి రండి అంటే ఎవరు కూడా అంత ఆశ చూపెట్టరు. ఒకనొక రోజు వస్తారు, ఇక్కడ లేరు అని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు మన సోదరులకి వచ్చేవారు. అలా వచ్చే మార్గం మధ్యలో అలా పద్ధతి వ్యవహారం ఎలా ఉన్నదంటే ఒక మంచి మాటలు లేవు, మంచి నేను ఇంకా అంటే దేవుల్లో నేను బలపడాలి అన్న ఒక వైఖరి కలిగి వాళ్ళు లేరు. అలా అంటే అలా మాటలు, అలా పద్ధతులు, వాళ్ళు స్త్రీలకు మరి దగ్గరగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఇక్కడికి వెళ్తున్నారు, పక్క సాహసానికి ఇప్పుడు కనబడతారు. అక్కడ ఏమి ఇక్కడ రావడం లేదంటే లేదన్నా ఇక్కడ కుదురుతుంది మాకు, ఇక్కడ వస్తున్నామని తెలియపరుస్తున్నారు. కాదు నీ సాహసం ఎవరితో చేస్తున్నాము? అసలు యాక్చువల్గా మన సాహసం ఎవరితో చేస్తున్నాం కదా. మరి ఇక్కడ నిజమైన వాక్యం చెప్పబడుతుంది. అవును, నేను వాక్యంలో నేను బలంగా ఉండాలి, నేను బలంగా నేర్చుకోవాలి, నేను బలంగా దేవుని గురించి బ్రతకాలి అన్నది ఒక స్టాండ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంత మంచిగా చెప్పబడుతుంది. ఇక్కడ నేర్చుకుంటాను, నేనున్న ప్లేస్లోకి వెళ్ళి నేను చెప్పడానికి ఇది మంచి అవకాశము అని ఎవరు కూడా అందులో విలీనం కారండి. చాలా మంది చూస్తాం. ఎక్కువ చాలా చూడు, మన సంఘం నుంచి వెళ్ళిన వారు అన్ని సంఘాలలో కనబడుతుంది, అన్ని సంఘాలలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ దోహకత్తలో జరిగే సంఘాలలో ప్రతి సంఘాల్లో ఉన్నారు. ఎందుకుంటున్నారు? ఏ విధంగా ఏదో ఆశిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఏదో ఆశించి కోరుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఏం ఆశించగలుగుతున్నావు మనం అక్కడికి వెళ్ళి కదా? నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? ఓకే, మంచిది, నువ్వు వెళ్ళు, నీకు వాక్యం ఇస్తున్నారంటే అంతంతనే, ఎవరు కూడా రానివారు. నేను చూస్తాను కొన్ని సంఘాలు క్రిస్టియన్ల సావాసం ఉన్నాను, ఇక్కడ వాక్యం చెప్పిన వ్యక్తే అక్కడికి వెళ్ళి ఇలా అనుకొని నిల్చుంటున్నాడు. ఇక్కడ వాక్యం ఇస్తున్నా కానీ రాలేని స్థితిలో అక్కడ ఉంటున్నారు. ఎందుకు? అక్కడ 4 గోడల మధ్యలో నువ్వు బందీ అయిపోతున్నావు, బందీగా దేవుని చేస్తున్నావు. ఆ అవకాశాన్ని నీకు దేవుడు ఇచ్చినా కానీ నువ్వు వాడుకుంటలేవు. చాలా మందికి ఇదే నేను చెప్తాను, మీరు రండి, నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు వాక్యాన్ని చెప్పడానికి ఇక్కడ స్టేజి మీకు అవకాశం ఉంటుందని చెప్తాను. చాలా సందర్భాలు మీరు నిలబడండి, నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్న తర్వాత మీకు అవకాశం ఇవ్వబడితే అని తెలియజేస్తాను. చాలా మందికి ఇదే మాట చెప్తాను కదా. 2వ వచనం కూడా చూసుకున్నామా? 2వ వచనం, వారి హృదయము బలాత్కారం చేత విమోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడు. వారి పెదవులు ఏమిటి గురించి మాట్లాడుతున్నాయి అంటే కీడును గురించి మాట్లాడతాయి. వారి పెదవులు, అరే నోరు ఏం మాట్లాడుతుంది అంటే కీడుని గురించే మాట్లాడుతుంది. అదే దేవునితో దగ్గరగా ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడగలుగుతారంటే మాట్లాడలేదు. అంటే నువ్వు కీడులో ఉన్నావు, కీడు చేయడానికి నువ్వు త్వరపడుతున్నావు కాబట్టి నీ పెదవుల నుంచి వచ్చే మాట ఏంటి? కీడుని గురించి ఎక్కువ మనం మాట్లాడగలుగుతాము, కీడుని గురించి మనం మాట్లాడుతున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం
27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయం చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. మేలు కోరి నీ స్నేహితుడు నిన్ను గాయపరచును, కానీ పగవాడు నిన్ను లెక్కలేనని ముద్దులు పెట్టును. నిన్ను మేలు కోరి స్నేహితుడు గాయపరుస్తాడు. స్నేహితుడు ఆ మార్గంలో ఓకు, అది కరెక్ట్ అయిన మార్గం కాదు అని చెప్తాడు. మేలు కోరి అంటే నిన్ను మేలు కోరి నిన్ను గాయపరిచినా కానీ నువ్వు మనం వినిపించుకోము. అవును, ఒకసారి నేను తిరిగి ఆలోచిస్తాను అని మనం అనుకోము. పగవాడు రండి నీకు ముద్దులు ఇస్తానని చెప్తాడు, ముద్దులు ఇస్తానని చెప్తాడు. కానీ ఆ ముద్దులకే మనము అక్కడ ప్లాట్ అయిపోతున్నాము, ముద్దులకే లోన్ అయిపోతున్నాము. స్నేహితుడు కుమార్ గారు ఉన్నారు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావని గాయపరుస్తాడు. కానీ ఆ గాయం వెనుక ఆ ప్రేమ ఉన్నది మనకు కనబడదు. రవి గారు అదే మాట చెప్తారు, నేను గాయపరుస్తున్నాడు, కానీ ఆ మాటను మనము ఆలోచించుకోము. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును, ముద్దులకు మనం మురిపింపబోయి అక్కడ సరెండర్ అయిపోతున్నాం కదా. అవునా కదా? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాయి, నా మాటలైతే ఏవి కావులే, ఆ దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ కదా. మళ్ళీ చదవండి. మేలు కోరి నీ స్నేహితుడు గాయం చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతారట. రండి నేను బిర్యానీ అంటే పెడతాను, రండి నా రూమ్కు. ఏమెళ్తావు చర్చకు అంటాడు. ఈరోజు ఏమెళ్తావు, రా చేసాయి బిర్యానీ తిందాం, బిర్యానీ అనుకుందాం, ఒకటే రసాలు కదా అంటారా? చాలా మంది అంటారు, నన్ను కూడా అంటారు, వచ్చేసే అంటారు. నేను అది కాదు, నాకు చర్చ ముఖ్యం అని చెప్పారు సార్. చర్చ నాకు ప్రాముఖ్యం. చర్చ అయిన తర్వాతనే ఇంకా కూడా అతని సాహసం కూడా నేను చేయడానికి ఇష్టపడను, వెళ్ళను కూడా వెళ్ళను. ఎందుకంటే అలా పద్ధతులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి నేను వెళ్ళడానికి నేను ముగ్గు చూపెట్టాను. అయితే ఇంకా కింద చూసుకుందామా? 15వ వచనం, సామెతల గ్రంథము 15వ వచనం. అలా ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. ఇంకా మరి 15వ అధ్యాయము 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమవును. ఇంకా దీనికి ఆలోచన చెప్పువారు బహుమతి ఉన్న ఎడల ఉద్దేశము దృఢపడును అని తెలియపరుస్తున్నాడు. ఆ ఉద్దేశము దృఢపడును అంటే బహునమ్మకం కలిగిస్తుంది. మళ్ళీ చదవండి 22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలన్నీ ఏమవుతాయట? వ్యర్థమవుతాయట. ఆలోచన చెప్పని చోట మన ఉద్దేశాలు ఏమైతాయట? వ్యర్థమైతాయట కదా. ఆలోచన చేయాలి, మనం ఆలోచన కలిగి ఉండాలి కదా, ఆలోచన చెప్పాలి కదా. ఆలోచన చెప్పవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవును అని తెలియజేస్తున్నాడు సామెతలు కదా. అవునా కదా? మనం ఆలోచించుకోవాలి. అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. 7:5. అవి నీవు జారస్త్రీకు పోకుండుము, ఇచ్చకుములాడు పరస్త్రీకి లోబడకుండు, నిన్ను లోబడకుండా కాపాడును అని తెలియజేస్తున్నాడు. మళ్ళీ 5వ వచనం ముందు నుంచి నేను చదువుతాను, ఇది చదువు ఫస్ట్. 5వ వచనం. నీవు జారస్త్రీ యొద్దకు పోకుండుము, ఇచ్చకుములాడు పరస్త్రీకి లోబడకుండా కాపాడును. నువ్వు పరస్త్రీకి లోబడకుండా కాపాడును. జారస్త్రీ యొద్దకు మనము పోకుండు అని తెలియపరుస్తున్నాడు. అయితే 1వ వచనం నుంచి చదువుకుందాం. అదే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా కుమారుడా నా మాటలు మనసులో ఉంచుకొనుము అని తెలియపరుస్తున్నాడు. కిందికి, నా ఆజ్ఞలను
నీ యొద్ద దాచిపెట్టుకొనుము. తన ఆజ్ఞలు ఎక్కడ? మన హృదయంలో దాచిపెట్టుకోవాలని తెలియపరుస్తున్నాడు. తన ఆజ్ఞలను మన హృదయంలో దాచిపెట్టుకోవాలి కిందికి. నా ఆజ్ఞలను మనసులో నీ మనసులో ఉంచుకోమని చెప్తున్నాడండి. ఎవరి? నీ మనసులో, నా మనసులో తన ఆజ్ఞలను ఉంచుకొను. ఇంకా నీ కనుపాపల వలె నా ఉపదేశము, నీ కంటి పాప ఏ విధంగా నీ కన్నును ఎలా కాపాడుతుందో తన ఉపదేశంలో కూడా కాపాడనని తెలియపరుస్తున్నాడండి కదా. నీవు ఏమైతావట? మనం అందరం ఏమైతామట? బ్రతుకుతుంటాం, బతుకిస్తాడు దేవుడు అని తెలియపరుస్తున్నాడు. కిందికి నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమును నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో అని తెలియపరుస్తున్నాడు కదా. మన హృదయం అనే పలక మీద అవి రాసుకో అని తెలియపరుచుకి. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. ఏమని చెప్తున్నాడు? జ్ఞానంతో నువ్వు అక్క వరుసవైతావని తెలియపరచు అని తెలియపరుస్తున్నాడండి కదా. నా కుమారుడా నా మాటలు నీ మనసులో ఉంచుకున్నప్పుడు ఇవి మనం మాట్లాడగలుగుతాము. అవును నువ్వు నా సిస్టరు, అవును నా చెల్లెవు, అవును నువ్వు నా అక్కవు అని మనం మాట్లాడగలుగుతాము. ఇవి మనసులోకి మనం ఉంచుకోవాలి ఖచ్చితంగా కదా. మనసులో ఉంచుకొని మెదలాలి. అవును, ఒక చెల్లెలాగా చూడు, ఒక అమ్మలాగా చూడు, ఒక అక్కలాగా చూడు. అంటే నీ మనసులో ఉంచుకున్నప్పుడే ఈ భావన కలుగుతుంది మనందరికీ. ఈ మనసులో ఉంచుకొని ఎడల నీకు విరోధ భావమైనది సాధారణంగా ప్రేరేపిస్తాడు కదా. అవునా కదా? నీ మనసులో నీకు ఖచ్చితంగా ఉంచుకోవాలి. నీకు 5వ వచనం కూడా ఒకసారి చదవండి. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండానట్లు ఇచ్చకములాడు పరాస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. లోబడకుండా ఉండున్నట్లు నిన్ను కాపాడునని సామెతలు మరి రచించిన సొలొమోన్ గారు తెలియపరుస్తున్నారు కదా. భక్తుడైన సొలొమోన్ గారు తెలియపరుస్తున్నాడు. అదే యోబు గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే సావాసం ఎవరితో చూస్తున్నామంటే ఇవన్నీ మనకు సావాసం ఏ విధంగా ఉండాలని దేవుడు మంచి మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథం ఒకసారి రండి అందరూ. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసం చేసిన ఎడల ఏమంటున్నాడండి? ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి ఏం కలుగుతాడట? సమాధానం కలుగును అని తెలియపరచు కిందికి. అలాగున నీకేమి కలుగునట? మేలు కలుగునట. మేలు కలుగునట. అలాగను మనకేం కలుగుతుందంటే మేలు కలుగును అని తెలియపరచు కిందికి. ఆయన నోటి ఉపదేశమును ఆయన మాటలన్నీ నీ హృదయంలో ఉంచుకొనుము. ఉంచుకున్నప్పుడే ఒక వ్యక్తితో వ్యక్తి మన అంటే సంఘంతో సహవాసం చేయగలుగుతాము మనము కదా. తన ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చినాడో, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాడు, ఏ విధంగా ప్రేమను పంచాడు, తండ్రి ఉపదేశం ఏ విధంగా తనను ఆ విధంగా తీసుకెళ్లి జనాల్లోకి ఎలా అందించాడు, ఆ ఉపదేశాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనము ఏమవుతామట? మేలు ఆ సావాసంతో కలిగినప్పుడు మేలు కలుగుతుందని తెలియపరుస్తున్నాడు కదా. అదేవిధంగా చూసుకున్నామా? మళ్ళీ సామెతలు కోరమా? ఒకసారి 22వ అధ్యాయం 24వ వచనం. 22-24. కోపచిత్తునితో సహవాసము చెయ్యకు. అంటే కోపగించే వ్యక్తితో సహవాసము చెయ్యదు అని తెలియస్తున్నాడు కదా. అవునా కదా?
కోపగించే వ్యక్తితో అంత సావాసం చేయకు. ఆయన విధానం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ కోపంతో మాట్లాడుతున్నాడు, దేవుని కోపంతో మాట్లాడుతున్నాడు, లోక కోపంతో మాట్లాడుతున్నాడా, ఇవి మనం ఆలోచించాలి చాలా. ఇవి ఆలోచన తిరిగి చదవండి. కోదము గల వారితో పరిచయము కలిగి ఉండకము అని తెలియజేస్తున్నాడు. కోదము గారితోని పరిచర్యము కలిగి ఉండకము అని తెలియజేస్తున్నాడు. ఇంకా నీవు వారి మార్గంలో అనుసరించి నీ ప్రాణముకు ఉరి తెచ్చుకుందుము. ఉందువేమో, నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుందు ఉందువేమో. నీ ప్రాణానికి మన ప్రాణానికి మనం ఉరి తెచ్చుకుందామేమో. మన ప్రాణానికి ఉరి తెచ్చుకుందామా లేదా, ఉరి తెచ్చుకుంటున్నామా లేదా మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. అదే సామెతల గ్రంథం ఇంకో మాట, అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం తీయండి. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. 31:3 వచనం. నీ బలమును స్త్రీలకియకము, రాజులను నశింపచేయు స్త్రీలతోనూ సహవాసము చెయ్యకుము. రాజాలే కూలిపోయినాయి అని తెలియజేస్తున్నారు. రాజాలే స్త్రీల వల్ల కూలిపోయినాయి అని మన పూర్వీకులు చెప్తారు. మరి మన బైబిల్ గ్రంథంలో కూడా సాంసోన్ గారి ద్వారా మరి ఒక స్త్రీతోని రాజ్యమే కూలిపోయింది అని మనము తెలుసుకుంటాం కదా. దెలీలా గారితో ఈ సంసారం జీవితమే నాశనం అయిపోయింది కదా. ఇంకా ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఇంకో స్త్రీ ఎవరు మీకు ఏమైనా తెలుసా? ఆమె పేరు యాదకస్తలేదు, మన రాజుల గ్రంథంలో ఉంటుంది. నాహాబు తోట ఆక్రమించుకున్నారు. ఆమె పేరేంటి? నాహాబు తోట ఆక్రమించుకుంటారు. సరే, ఓకే. అహాబు తోటను ఎలిజబెత్ గారు ఆక్రమించుకుంది అంటే చూసావా. మరి అదే ఎలిషా గారికి కదా మనకు చెప్తుంది ఆమె, అంటే నీ ప్రవక్తలందరినీ, బయలు ప్రవక్తలందరినీ పోగేసుకుంటుంది ఆమె కదా. 52 బయలు ప్రవక్తలందరినీ పోగేసుకుంటుంది అక్కడ. అంటే నహావు గారిని చంపిస్తుంది కదా. నహావు గారిని మరి ఆ గుర్రాల మధ్యలో తొక్కిస్తుంది ఆ తోట గురించి కదా. అంటే ఈ స్త్రీలు ఏ విధంగా ఈ రోజుల్లో ఇప్పుడు స్త్రీలతో కూడా సంఘాలు కూడా కూలిపోతున్నాయి. మీకు తెలుస్తలేదు. చాలా మంది మనం ఆలోచించుకుంటుంటే సంఘాలుగా కూలిపోతుంది. సారీ సిస్టర్, మేము అనుకుంటలేను. జస్ట్ ఈ లోకంలో జరుగుతున్న మాటలు, బైబిల్ చెప్తున్న మాటలు. ఈ స్త్రీల వల్ల రాజాలే కూలిపోతున్నాయి. మనకు మళ్ళీ ఒకసారి చదువుకుందాం బ్రదర్. అదే 31:3 వచనం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చెయ్యకు. అంత మంచిది కాదు మనకు. స్త్రీలతో సహవాసం చేసిన ఎడల అంత మంచిది కాదు అని తెలియపరుస్తున్నాడు కదా. అవునా కదా? కిందికి చదువుకున్నామా? అదే 4వ వచనం. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు. ఇప్పుడు ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు అని తెలియపరుస్తున్నాడు. ద్రాక్షరసం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మద్యపానం అంటే కదా, మద్యపానంతో సమానం. అంటే క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే, ఇప్పుడు రాజులనే యాజక సమూహం అన్న తర్వాత మనకి ఈ మాట ఎక్కడ ప్రస్తావించబడ్డది? కొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డది. మనం ఇప్పుడు ఎవరమంటే రాజులమై ఉన్నప్పుడు మనం ఇప్పుడు ద్రాక్షరసం మనకు తాగుట మంచిది కాదండి, మంచిది కాదు. ద్రాక్షరసము చెడుకు మార్గం కదా. అది లోకానికి ఒక పాపమైన స్తంభంగా ఉన్నది లోకంలో కదా. ద్రాక్షరసం తాగిన తర్వాత, మద్యం సేవించిన తర్వాత ఒక చెల్లెని ఎరగరు, ఒక అమ్మను ఎరగరు, ఒక భార్యని ఎరగరు, ఒక పరాయి స్త్రీ అని ఎరగరు. అంటే ఈ ద్రాక్షరసం వల్ల ఎంతో 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 అంటే మద్యం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగిపోతున్నాయి కదా. మనం ఈ లోకంలో చూస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం యూట్యూబ్కి వెళ్ళి కుటుంబాలు కడతేరిపోతున్నాయి. కుటుంబాలు
దేవుని నుంచి దూరం అయిపోతున్నాయి. ఒక ఫ్యామిలీ లేదు. అంటే తన కడుపున పుట్టిన కూతురు మీదనే అఘాయిత్యం జరుపుతున్నారంటే ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నారు? అందులో క్రైస్తవులు లేరు, హైందువులు లేరు, హిందువులు, క్రిస్టియన్ లేరు, ప్రతి ఒక్కరు దీంట్లో ఉండే ఉన్నారండి. కానీ మనం కూడా దేవుడిని తెలుసుకున్న తర్వాత ఈ ద్రాక్షరసం అన్న ఈ మద్యానికి మనం చాలా దూరంగా ఉంటే ఇది చాలా మనకు మంచిదండి కదా, అవునా కదా? చాలా మంచిది. మనం ఎరగము మద్య అంటే ద్రాక్షరసం అంటే ఏంటిది అని మనం ఆలోచించుకున్నట్లయితే ప్రభు రక్తం మీద తీసుకుంటాం అదే ద్రాక్షరసం అని అనుకుంటున్నామేమో. కాదు కాదు, వైన్ ఇందులో ఒరిజినల్ వైన్ ఉంటుంది. దీంట్లో చూడండి, ఒరిజినల్ వైన్ తీసుకోండి, మీరు ఏమైతే ఆ మందు కన్నా ఎక్కువ దీంట్లో పవర్ ఉంటుంది. హాల్కాల్ కదా, ఇది మనం ఎరగాలి. ఈ మద్యం అన్నది ఎరగాలి కదా. ఇంకా చూసుకున్నామా సామెతలు అయిపోయింది కదా. కొరింథీ రాసిన మొదటి పత్రిక రండి, కొత్త నిబంధన కదా అయిపోయిందా బ్రదర్? ముగించానా? టైం అయిపోయిందా? జస్ట్ అయితే కొరింథీ నేను స్టాప్ చేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక అందరూ రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మా సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలట? తండ్రితోను కుమారుడితోను మన సహవాసము కలిగి ఉండాలి అని తెలియపరుస్తున్నాడు కదా, అవునా కదా? 6వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు ఏమంటున్నాడు? అబద్ధమాడుతూ సత్యమును జరిగించుకుంటూ ముందు చెప్తున్నాడు అండి కదా, అవునా కదా? 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో ఎలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమని యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. మనల్ని పవిత్రులుగా చేయును. సహవాసము తండ్రితోను క్రీస్తుతోను పరిశుద్ధాత్మతోను సహవాసం మనం కలిగి ఉండాలి కదా. సహవాసం మనం కలిగి ఉండాలి. చక్కగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా నడిచాడు అన్నది మనము ఎరగాలి కదా. ఎవరితో తన సహవాసం చేశాడంటే పగటి వేళంతా తన పని అంటే దేవుని పని చేసి నైట్ అంటే రాత్రి వేళ తన కొండ మీదకి ఎక్కి దేవునికి మొరపెట్టేవాడు. అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుల వారు. మనకు ఎవరి మాదిరి అంటే ఆయననే. యేసుక్రీస్తుల వారి ఒక మాదిరిగా మనం పెట్టుకోవాలి. ఆ మాదిరి 33 సంవత్సరాలు జీవించినప్పటికీ ఎవరితో సహవాసం చేసినట్లు కనబడలేదు. ఆయన సహవాసం చేశాడు కానీ ఆ సహవాసం నుంచి మరి దూరంగా వెళ్ళిపోలేడు. అది యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యులను తను వెంట పెట్టుకొని మరి తిరిగినట్లు మనకు కనబడుతుంది కదా. కనబడగానే ఆ స్నేహితులను మీరు ఇక్కడ ఉండండి, నేను తండ్రితో మాట్లాడా అని కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసి వచ్చేవాడు కదా. మనం కూడా ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలు జరిగినా కానీ తండ్రితో సంఘంతో మనము సహవాసం కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. సహవాసం అన్నది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో సహవాసం లేని ఎడల మనము ఏమీ చేయలేము, ఒంటిగాడిగానే ఉండిపోతాం. ప్రతి ఒక్కరితో సహవాసం కలిగి ఉండాలి. ముఖ్యంగా సంఘంలో ఉన్న వ్యక్తులతోనూ మరి ఈ లోకంలో ఉండి దుష్ట కార్యాలు చేస్తున్న వారిని మనము దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అతని సహవాసం అన్నది చేయకూడదు. ఒక వ్యభిచారులతోను గాను, ఒక తాగుబోతులతోను గాను,
ప్రతి విధమైన చెడు కార్యక్రమాలు నడిపిస్తున్న వారితో మనం సావాసం కలిగి ఉండకూడదండి. అది దేవుడు చెప్తున్న మాటలు, ఇవి నా మాటలు అసలే కావు. ఈ నిర్ణయం మనం అందరం తీసుకుంటూ ఈ మాటలు మన హృదయంలో నాటుకునేలా ఉన్న ప్రయత్నం చేసి ఈ మాటల ప్రకారం జీవించడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, నిగరమైన శ్రేష్టమైన నామకు వందనములు తండ్రి. మరి తండ్రి, ఇది నాన్న తండ్రి, ఏ విధంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరి తండ్రి, సావాసం అది ఎవరితో అని కొన్ని మాటలు మేము మాట్లాడి ఉన్నాము తండ్రి. తండ్రి, ఆ మాటల్లో ఉన్న సారాంశాన్ని మేము ఎరిగి ఆ నాడిని పట్టుకుని జీవించాలాగున నీ కృప చూపించమని, దయ చూపించమని అడుగుతున్నాను తండ్రి. మరి తండ్రి, అంతే కాకుండా తండ్రి, ఎవరితో సావాసం తండ్రి, ఈ లోకులతో మేము సావాసం చేస్తున్నామా తండ్రి, నిన్నెరిగిన బిడ్డలతో మేము సావాసం చేస్తున్నామా తండ్రి, వ్యభిచారులతో సావాసం చేస్తున్నామా తండ్రి. అదేవిధంగా తండ్రి, మరి ఇంకా ఎవరితో మేము సావాసం చేస్తున్నామా అని మేమందరము నీ మాటల ద్వారా ఎరిగి ఉన్నాము తండ్రి. మరి తండ్రి, నీ కుమారుడైతే నీతో నీ సావాసం చేస్తారు కానీ తండ్రి, మరి మేము కూడా నీతో సావాసం చేసేవారిగా ఉండడానికి నీ కృప చూపించమడుగుచు, దయ చూపించమని అడుగుచు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.